ప్రైజ్ లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సంరక్షించి ఈ రోజంతను దేవుడు తన సన్నిధిని తోడుగానులు చేసి అత్యధికమైన కృపను మీకు అనుగ్రహించును కాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆపదల్లో ఉన్నావేమో, సమస్యల్లో చిక్కబడి ఉన్నావేమో. ఈ ఆపదల నుంచి, ఈ సమస్యల నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నా జీవితంలో మేలు చేస్తారు అన్న చాలా ప్రశ్నలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. కానీ దేవాది దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. ఎలా విడిపిస్తానంటే నీవు నన్ను మహిమపరుచున్నట్లుగా. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా అనుగ్రహించే దేవుడు, మనలను ప్రేమించి అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని అనుగ్రహించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు ఎన్నో ఆపదల్లో ఉన్నావేమో, ఎన్నో సమస్యల్లో చిక్కబడి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావేమో. నిశ్చయంగా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకులు వారి సమస్యల్లో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు వారి చేతులెత్తి ప్రార్థించగా దేవుడు వారి సమస్యలన్నిటిలోంచి విడిపించి వారికి మేలు చేసి ఉన్న దేవుడు. నిశ్చయంగా కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే వారు శ్రమలలో మొరపెట్టినప్పుడు నేను వారి పడిన గుంటలో నుండి నేను లేవనెత్తానని. నిజమే, మన దేవుడు మన ప్రార్థన విని మనకున్న సమస్యల నుంచి, మనమున్న బంధకాల నుంచి, మనం ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి మనని విడిపించే దేవుడై ఉన్నాడు. మన జీవితాల్లో అద్భుతమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించుటకు ఆయన శక్తివంతుడైన దేవుడు, ఆయన సజీవుడై ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈరోజు ప్రభువు వైపు చేతులెత్తే అనుభవంలోకి రండి. దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి, ఆయన సన్నిధిలో గోజాడి మొరపెట్టే అనుభవంలో ఉండండి. ఇది ఒక మంచి మాట. ఎప్పుడు కూడా అనేక మంది సేవకులు చెప్తుంటారు ఏంటంటే, ఎవరి చేతులైతే దేవుని వైపు ఎత్తబడతాయో, దేవుని సన్నిధిలో ఎవరి చేతులైతే ఎత్తబడతాయో వారి చేతులంట మనుషుల వైపు చాపబడవంట. ఎందుకంటే సహాయం మనకి ఎక్కడి నుంచి కలుగుతుందంటే భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. ఆయనే మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయము ఆయనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నావా, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఎలా అంటే నీవు ఆయనను మహిమపరచున్నట్లుగా. నిశ్చయంగా మనందరికీ కూడా తెలుసు, యెహోషాపాతు రాజు తను ఎదుర్కోలేనంత సైన్యం తన ఎదుట ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ప్రభువా నీకన్నా మాకు దిక్కెవరూ లేరు, నీవే మాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా వారు చేస్తూ ఉండగా దేవుడు శత్రువుల మధ్యలో మట్టుగాండ్రని పెట్టి వారందరినీ హతము చేయబడ్డారంట. దేవుడు వారున్న పరిస్థితిని, అంటే వారు ఆ స్థితిని, ఆ యుద్ధాన్ని, ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పటికీ దేవుడిని వారు ఆశ్రయించినందున, దేవుని సన్నిధిని వారు ఆశ్రయించి ఆపత్కాలంలో వారు మొరపెట్టినందున ప్రభువు వారి ప్రార్థన విని వారికి సహాయం చేశాడు. ఈ యుద్ధము మీది కాదు, యెహోవాయే మీ పక్షాన యుద్ధాన్ని జరిగిస్తాడని చెప్పి శత్రువుల అందరి ఎదుట వారి తల ఎత్తబడినట్లుగా దేవుడు వారి పక్షాన గొప్ప కార్యం జరిగించాడు. ప్రియ దేవుని బిడ్డ, వారు వెళ్ళి చేసింది ఏంటంటే, వారు వెళ్ళి ఆ శత్రువుల దగ్గరున్న ఆ కొల్ల సొమ్మునంతని దోచుకున్నారంట. యుద్ధం చేయలేదు, శత్రువులను హతమార్చలే, శత్రువులను ఎదుర్కోలే. వారు యుద్ధ స్థలానికి వెళ్ళేసరికి శత్రువులందరూ హతులై ఉన్నారు. వారు వెళ్ళి ఏం చేశారంటే కొల్ల సొమ్ము అంతని సమకూర్చుకొని వచ్చారట. కొల్ల సొమ్మును సమకూర్చుకోవడానికి 3 దినాల సమయం పట్టింది. వారందరూ బెరాక లోయలో కూడి దేవుని స్తుతించారంట, దేవుని మహిమపరిచారంట. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని ప్రార్థించారు.
ప్రార్థించండి, ప్రభు సన్నిధిని ఆశ్రయించండి. ప్రభు మన ఆపదల నుంచి విడిపిస్తాడు. ఎలా అంటే దేవునిని మహిమపరచున్నట్లుగా. మనం హిజ్కియా రాజు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే అష్షూరు రాజు హిజ్కియా మీదకి, ప్రజల మీదకి, యూదా ప్రజల మీదకి విరోధంగా లేచినప్పుడు హిజ్కియా రాజు దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా నీవు మాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఒక్క రాత్రి దూతను పంపించి 185,000 మందిని హతమార్చాడంటే ఒకే ఒక రాత్రి శత్రు సైన్యము మొత్తం హతము చేయబడిందండి. యూదా రాజ్యమంతటిని ముట్టడి వేసిన శత్రువులందరూ హతులైపోయారు. ఎలా అంటే ప్రభు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదుట చిక్కబడి ఉన్నారు. ఫరో సైన్యం వారిని తరుముతా ఉంది. అటువంటి సమయంలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు నాకు మొరపెట్టనేలా సాగిపోవడం జనులకు చెప్పండి అని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రము రహదారిగా మార్చబడింది. ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడ్డారు. అదే ఎర్ర సముద్రంలో ఆ ఫరో సైన్యం అంతను, ఐగుప్తు సైన్యం అంతను మునిగిపోయి హతమగునట్లుగా ప్రభు కార్యం జరిగించాడు. ఈ రోజు ఏ ఆపదలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, అంత అద్భుతాలు జరిగించిన దేవుడు నీవున్న సమస్యల నుంచి, నీవు ఎదుర్కొన్న పోరాటాల నుంచి ప్రభు నిశ్చయంగా విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఏ ఆపదలో ఉన్నా దేవుని వైపు చేతులెత్తి మొరపెట్టి, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించు. ప్రభు నీవున్న ప్రతి సమస్యలోంచి విడిపించి ఆయన నీకు మేలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతమైన గొప్ప కార్యాలు ప్రభు నిశ్చయంగా జరిగిస్తాడు. ఆయనను నీవు మహిమపరచున్నట్లుగా ప్రభు నేను విడిపించే దేవుడు అయినాడు. నిశ్చయంగా మనం చూస్తే 107వ కీర్తన 28వ వచనంలో రాయబడి ఉంది, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించని. ఈరోజు శ్రమలు తట్టుకోలేకపోతున్నావా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మొరపెట్టు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, ఆయనను యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని తప్పించును. 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగిన ఏ హాని కలగకుండా కాపాడే దేవుడు. మన శద్రకు, మేషకు, అబేద్నెగోలకి అగ్ని వాసన తగలకుండా కాపాడిన దేవుడు ఈరోజు నీవున్న సమస్యల్లోంచి నేను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడు, వారి శ్రమలు తట్టుకోలేక ప్రభువుకు ప్రార్థించగా వారున్న ఆపదల నుంచి ప్రభు వారిని విడిపించాడు. ఈ రోజు నీవున్న ఆపదలో, నీవున్న సమస్యలు ఏదైనా ప్రభు సన్నిధిలో మొరపెట్టు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు ఎవరో ఒకరికి అంటే భయపడుతున్నావేమో, పరిస్థితులకు, మనుషులకు భయపడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారికి అప్పగించాడు నిన్ను. వారికి అంటే వారు నీ పైన అధికారం చేయనట్లుగా వారి పరిస్థితి, ఆ పరిస్థితికే కానీ మనుషులకే కానీ దేవుడు అప్పగించే దేవుడు కాదు. ఆ దినమున నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే పరిస్థితి అయినా, నువ్వు భయపడే మనుషులకైనా నేను నిన్ను అప్పగించనని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభువుకు మొరపెట్టండి. నువ్వు భయపడే ప్రతి పరిస్థితిలోంచి, అంటే రానున్న పరిస్థితుల్లో ఈ అనుభవం కలుగుతుందేమో, ఈ సమస్య కలుగుతుందేమో. చాలా మంది అనుకుంటుంటారు, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, నా వ్యాపారంలో నేను నష్టాన్ని చూస్తానేమో, నేను చేసే పనులలో నేను భయంకరమైన శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని చాలా మంది అనుకుంటా ఉంటారు. నువ్వు భయపడే ప్రతి పరిస్థితిలోంచి ప్రభు నిన్ను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. అదే విధంగా చూస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను. శత్రువుల చేతిలో పడకుండా దేవుడు మనల్ని, మన పట్టణాన్ని, మన ఇంటిని ప్రభు సంరక్షించే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మొరపెట్టండి, ప్రభువుకు మొరపెట్టండి. ఆపదలో ఉన్నావా, ప్రభు వైపు చేతులెత్తి. పేతురు మునిగిపోతా ఉండగా యేసయ్యా నన్ను రక్షించు అని చెప్పి ఆయన వైపు చేతులెత్తగా ప్రభు చేయి చాచి అతనున్న స్థితిలోంచి తనను లేపి రక్షించిన దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టండి, నేను నిన్ను విడిపిస్తాను. ఎలా విడిపిస్తానంటే, నీవు నన్ను మహిమపరిచినట్లుగా, దేవుని మహిమపరిచినట్లుగా. ఇది యెహోవా కార్యమే కానీ ఇంకొకటి కాదు అన్నట్లుగా ప్రభు నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అది చూచిన వారు అనేకులు కూడా వీరి దేవుడు
దేవుడే వీరిని రక్షించాడు, వీరి దేవుడే వీరిని కాపాడి, వీరి దేవుడే ఇంత గొప్ప కార్యం వీరి పట్ల జరిగించాడని అనేకులు చెప్పే రీతిగా దేవుడు మీ జీవితాలు అద్భుతాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన దినాల్లో మీ అందరికీ కూడా తెలుసు సేవకుడు ఎంత భయంకరమైన అనుభవంలో కార్ యాక్సిడెంట్ చూస్తే ఎవరు కూడా ఆ కారులో ఉన్నవారు బ్రతికున్నారు అంటే ఎవరు కూడా నమ్మరు. కానీ దేవుడు సేవకునితో పాటు ఉన్న వ్యక్తులను ఎలా కాపాడారంటే వారి వస్త్రము చినిగిపోకుండా, ఒక చిన్న గాయం కూడా కాకుండా ప్రభు సంరక్షించాడు. దేవుడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడు తెలుసా? మన జీవితాల్లో ఆయనను మహిమపరిచి ఇది కేవలం ప్రభు కార్యము అని చెప్పున్నట్లుగా ప్రభు మన జీవితాలు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డ, శ్రమల మధ్యలోకి మనల్ని తీసుకెళ్తాడు, సమస్యల మధ్యలోకి మనం తీసుకెళ్తాడు. అందుకే రాయబడి ఉంటుందిగా, జలములలో బడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్నిలో నువ్వు నడిచిన జ్వాలు నేను కాల్చజాలవని. నిశ్చయంగా అనుభవాలకు మనం వెళ్తాం, శ్రమల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వాటి వాసన కూడా, అంటే వాటి ఆనవాళ్ళు కూడా మన జీవితంలో ఉండకుండా ప్రభు మనల్ని విడిపించి సంరక్షించే దేవుడు అయినాడు. ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించండి. గొప్ప కార్యాలు మీరు కన్నులారా చూదురు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజమే, ఆపత్ కాలంలో నిన్ను గురించి మేము మొరపెట్టినప్పుడు నీవు మమ్మల్ని విడిపించే దేవుడివై ఉన్నావు అయ్యా. నిన్ను మహిమపరిచినట్లుగా నీవు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడివై ఉన్నావు. ఈరోజు ఎంతమంది ఈ మాటలు విని నీ వైపు చేతులు ఎత్తుతున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు అయా నీ బిడ్డల పక్షాన్ని మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. వారున్న ప్రతి ఆపదలోంచి, సమస్యలోంచి, వారు భయపడుతున్న ప్రతి పరిస్థితికి, వారి శత్రువుల చేతులోంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను మహిమపరుచున్నట్లుగా ఈ దేవుని కార్యం అని అనేకులు చెప్పున్నట్లుగా ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.